నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. దేశం మొత్తం జగన్ సంక్షేమ పాలన వైపు చూస్తూ ఉందన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. చంద్రబాబు అక్రమ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో 8 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు. వ్యాపారులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ భీమారావు సూచన. శ్రీకాళహస్తి అమ్మవారి ఆలయాల్లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారు. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. హంస సింహ వాహనాలపై దర్శనమిచ్చిన స్వామివారు. ఈ నెల 19న శ్రీవారి గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. శ్రీకాళహస్తి పట్టణంలో గడప గడపకు కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్వతంత్రం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత జగనన్న వచ్చిన తర్వాతే ప్రజలకు సొంతింటి కల నెరవేరిందని, దేశము జగన్ పాలన వైపు చూస్తుందన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో గడప గడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం సాయంత్రం స్థానిక పెళ్లి మండపం వద్ద కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలుత పార్టీలోకి రాష్ట్ర యానాది సంఘం అధ్యక్షులు చందమామల కోటయ్య ఆధ్వర్యంలో 50 మంది గిరిజనులను పార్టీలోకి ఆహ్వానించి కండువాలేసి చేర్చుకున్నారు. అలాగే వివిధ వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి ఆహ్వానించి కండువలేసి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం 14వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయా ఇంటింటికి కలియ తిరుగుతూ ప్రత్యక్ష లబ్ధిని వివరించి వారికి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశవ్యాప్తంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారన్నారు. దేశానికే స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల సొంతింటి కల నెరవేరింది అంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, వైసీపీ నాయకులు పగడాల రాజు, జనార్దన్ రావు, పవర్, ముత్యాల పార్థసారథి తదితర నాయకులు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు. చెప్పండి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ వాటర్ రాకపోయినా పెరిగిన జీతాన్ని మళ్ళా దేవస్థానం ప్రజలకు అందరికి కూడా ఎదురుగుంటా దుర్గమ్మ ఎదురుగుంటా ఉంది. నవరాత్రులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. క్లీన్ చేసి డెవలప్మెంట్ కూడా లిఫ్ట్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. అక్కడ లోకల్గా కొంచెం జనాలు ఎక్కువ కూర్చునే దానికి కూడా లాస్ట్ టైం ప్లాట్ఫారం కూడా చైర్మన్ గారు చెప్పారు, ఈఓ గారు చెప్పారు, రెడీ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో మరలా గడప గడప చాలా రోజులైంది
గుడ్ మార్నింగ్ కాళాశ్రీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ కాళాశ్రీలో గడప గడప ఈరోజు బజారు వీధిలో స్టార్ట్ అయ్యి నిజంగా అందరూ కూడా ఈరోజు 14వ వార్డు అందరిలో పోతుంటే, మామూలుగా టౌన్స్ అంటే చాలా వరకు మనకు పథకాలు కూడా ఇక్కడ ఒక 70% వస్తే విలేజ్లో 100% వస్తాయి. కానీ ఇక్కడ కూడా విలేజ్కి పోటీగా టౌన్లో కూడా ఈరోజు ఇప్పుడు నేను ఒక ఆమెను అడిగా హౌస్ వచ్చిందన్నారు. నాకు చాలా సంతోషం. ఇంకొక ఆమెను అడిగాను హౌస్ వచ్చిందన్నారు. అంటే నిజంగా టౌన్లో హౌస్లు ఉండి కూడా ఒకరిద్దరు పిల్లలు ఉంటే కూడా వాళ్ళకు కూడా హౌస్లు రావటం, నన్ను అడిగితే ఈ స్వతంత్రం వచ్చింటాంచి ఇప్పుడు జగనన్న వచ్చినంత అందరూ సొంత ఇల్లులు 10 లక్షల రూపాయలు ప్లస్ 2 లక్షల రూపాయలు, కన్స్ట్రక్షన్ 12 లక్షల రూపాయలు. అంటే ఒక మనిషి ఒక ఫ్యాక్టరీకి పోతే నెలకు 15,000 రూపాయలు సంపాదిస్తే 10-12 సంవత్సరాలు కానీ కష్టపడిందే అలాంటి సైట్ దిలేరు. అలా సంపాదించిన 12వ సంవత్సరం తీద్దంటే ఆ రోజు 50 లక్షలు ఉంటుంది సైట్ అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మాంగారు సైన్యం, నిజంగా చాలా సంతోషంగా ఉంది. శ్రీకాళహస్తి పట్టణం 4వ వార్డులో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి దేశం హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబుకు ఏదైనా హాని తలపెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని చేపట్టారు. బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి పార్టీ నాయకులతో కలిసి వార్డుల్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంచిపెట్టి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వివరిస్తూ బాబుకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. 4వ వార్డులో తెలుగుదేశం హయాంలో చేపట్టిన కన్నులి కాలువ ఆధునీకరణ పనులను రిషితారెడ్డి పరిశీలించి నాటి ఆధునీకరణ పనులను నేటికి కూడా పూర్తి చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రిషితారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ఏ వార్డుకు వెళ్ళినా నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి భూతద్దంతో వెతికినా కనబడడం లేదంటూ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని, చంద్రబాబుకు హాని తలపెట్టేలా వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, రేణుకాదేవి తదితర ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కమెంట్ పాస్ చేశారండి. అది చాలా బాధాకరమైన కమెంట్. భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ లో విషయం కలిపి ఆయన జైల్లో ఆయన్ని చంపేయాలని చూస్తున్నారు. దాని రీజన్ ఏంటంటే లోకేష్ బాబుని సీఎం చేయాలని చెప్పి ఆమె ఇంటెన్షన్ అని చెప్తున్నారు. ఆమె ఆయన వైఫ్ అండి. ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ అటు చేస్తారా అండి? అదొక కమెంట్ అండి పాస్ చేసేదానికి. దానికి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఇంటెన్షన్ అది, వాళ్ళ ఆలోచన అది. వాళ్ళన్నీ అటు చేసేది. సీఎం గారు వాళ్ళ చిన్నాన్నని చంపితే దాని గురించి రియాక్షన్ ఏం లేదు ఇక్కడ. దాని గురించి రియాక్ట్ అవ్వకుండా జైల్లో ఆయన 73 ఏళ్ళైనా ఆయన కష్టాలు పడుతుంటే ఆయన్ని సరైన సౌకర్యాలు వీళ్ళు కలిగించకుండా బయట వచ్చి భువనేశ్వరి అమ్మ పైన ఇట్లాంటి కమెంట్స్ పాస్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నాను, ఇలాంటి అనవసరమైన కమెంట్స్ పాస్ చేసి అనవసరమైన టైం వేస్ట్ చేయబాకండి పబ్లిక్ ఆల్రెడీ క్లియర్గా ఉన్నారు, డిసైడ్ అయిపోయి ఉన్నారు. పబ్లిక్ చూస్తా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారో. తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. లోకేష్ గారిని సీఎం చేసేదానికి ఎవరు ప్రయత్నించట్లేదు. చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దిరెడ్డి గారికి పాలేరుగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నిన్న చాలా దారుణంగా మా నారా భువనేశ్వరి గారిని మాట్లాడడం మాకందరికీ కూడా ఆవేదన కలిగిస్తా ఉంది. స్వయాన మీరు ఒక దళిత బిడ్డగా ఉండి మిమ్మల్ని కనీసం 6 రెడ్లు పక్కన కూడా కూర్చోపెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. అదే విధంగా మైకుల మధ్య వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడే అవకాశం కూడా మీకు నారాయణ స్వామి గారు మీకు మీ రెడ్లు ఇవ్వడం లేదు. దాన్ని విడిచి మీరు మీ జాతి కోసం కేవలం మిమ్మల్ని కాదు మాట్లాడింది, వాళ్ళు మీ జాతిని అవహేళన చేస్తున్నారు, మీ జాతిని అవమానిస్తున్నారు. అటువంటి మీరు వాళ్ళ మీద పోరాటం చేయాల. ఈ మధ్య తీసుకున్నట్లయితే మీరు వీడియోలు కూడా రివ్యూ చేయండి. మీ రోజారెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా ఉన్న రోజా గారు నడి రోడ్డులో అధికారులని నేను మాలోడిని కాదు, మాదిగోళ్ళని కాదు, నేను అంటరాని దాన్ని కాదు, ముందుగా మాట్లాడు అనింది. అంటే తప్పు కదా? అంటరాని తరం నేరం అనే విషయం తప్పు కదా? అటువంటి నీచమైన మాటలు మాట్లాడే వాళ్ళ మీద మీరు మాట్లాడాల్సింది పోయి, మీ జాతి కోసం పోరాడాల్సింది పోయి, ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ తప్పు చేయకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టి వికృత చేష్టలు చేస్తుంటే ఆ తల్లి ఆవేదనతో అటు ఇటు తిరుగుతా ఉంది, నా భర్తని కాపాడుకోవాలనే స్థితిలో.
అదే విధంగా వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు తన తండ్రిని కాపాడుకునే దిశగా కష్టపడుతూ ఉంటే అటువంటి వాళ్ళ మీద మీరు ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు అక్రమ కేసుల నుంచి విముక్తి కలగాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని శ్రీకాళహస్తి పట్టణంలోని తేరు వీధిలో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రావాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేసుల నుంచి విముక్తి కలగాలని, జైలు నుంచి విడుదలవ్వాలని కోరుతూ శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో తేరు వీధిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చంద్రబాబు పేరు మీద స్వామికి పాలు, పన్నీరు, కొబ్బరి నీళ్లతో గంధము, కుంకుమ, పూలమాల, కొబ్బరికాయలు వారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత పవిత్రమైన మంగళవారం రోజు సుబ్రహ్మణ్యం స్వామి ఆశీస్సులతో నిరంతరం ప్రజల కోసం తపన పడే నాయకుడు అక్రమ అరెస్టుల, అక్రమ కేసుల నుంచి విముక్తి కలగాలని, వారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి తీర్పు అనుకూలంగా రావాలని, రాష్ట్రంలో వైసీపీ ఆటవిక పాలన, అరాచక పాలన అంతం కావాలని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించామని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు దొరైరాజురెడ్డి, పార్లమెంటు యువత అధికార ప్రతినిధి రాఘవల యాదవ్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, ఏర్పేడు మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలో 8 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను డీఎస్పీ భీమారావు ప్రారంభించారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు సహకరించి అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, సర్కిల్ ఏరియా, హాస్పిటల్ రోడ్డు తదితర 8 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉండడం, ఇక్కడ వివిధ రకాల నేరాలకు, చోరీలకు అవకాశాలు ఉండడం, వీటిని దృష్టిలో ఉంచుకొని భద్రతా కల్పన దృష్ట్యా స్థానిక వ్యాపారులు, నాయకుల సహకారంతో 2 టౌన్ పోలీసులు సీసీ కెమెరాలు సమకూర్చుకొని ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను డీఎస్పీ భీమారావు ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ, సామాజిక భద్రత అనే చట్టం కింద ప్రతి 100 మంది గుమ్ముగూడే చోట నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే వాణిజ్య సముదాయాలు, లాడ్జీలు తదితర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అందరికీ, కాళహస్తి పట్టణ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా. ముఖ్యంగా ఈరోజు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో 8 ప్లేసుల్లో, అంటే 8 ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉందండి. ఈ యాక్ట్ ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు శ్రీ పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు మరియు మా డిఐజీ గారు కూడా, రేంజ్ డిఐజీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో ఈ సీసీ కెమెరాస్ అనేది ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికి ఈ సీసీ కెమెరాస్ బట్టి నగర పట్టణ పరిధి, మన కాళహస్తి పట్టణం అంతా స్ట్రెంథన్ చేసుకుందన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఇన్స్పెక్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. అమ్మవారి ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి విశిష్టమైన మహావిష్ణు అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకారం మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి మహావిష్ణువు అలంకారం నిర్వహించి విశేష పూజలు జరిపారు. విష్ణు స్వరూపంలోని గిరిజాదేవిని దర్శించుకుంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ మొక్కులు చెల్లించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆలయంలోని శ్రీ బాల జ్ఞానాంబిక సన్నిధిలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలో తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి విశేష ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. మహావిష్ణు రూపంలోని అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు.
శ్రీకాళహస్తిలోని శివసాయి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో సూత్రనేత్రి జలనేత్రి యోగాసనాలను అభ్యసనం చేశారు. పురాతన ఋషులు చూపిన మార్గము శరీరాన్ని మలినాల నుంచి శుభ్రపరచుకునేలా ఈ క్రియలు సూత్రనేత్రి జలనేత్రి వంటి ప్రక్రియలను సద్వినియోగం చేసుకోవాలని యోగా ఇంటర్నేషనల్ శిక్షకులు శ్రీధర్ రెడ్డి అన్నారు. యోగాసనాలతో పాటు శరీరంలోని మలినాలను శుభ్రపరచుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేందుకు పురాతన కాలం నుంచి ఋషులు అనుసరిస్తున్న యోగాసనాల ప్రక్రియను ప్రతి ఒక్కరూ ఆదరించాలని యోగా ఇంటర్నేషనల్ శిక్షకులు శ్రీధర్ రెడ్డి సుజాతలు కోరారు. శ్రీకాళహస్తిలోని శివసాయి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక లోబావిలో సూత్ర నేత్రి జలనేత్రి ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు. యోగా ఇంటర్నేషనల్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి జలనేత్ర సూత్ర నేత్ర విధానాలపై శిక్షణ ఇచ్చారు. వాటిని ఎలా చేయాలి సవివరంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలతో పాటు ముందు శరీరాన్ని పరిశుభ్రం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధానంగా సైనటిస్ తలనొప్పి వివిధ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. యోగా ఇంటర్నేషనల్ జడ్జి సుజాత మాట్లాడుతూ యోగాసనాలతో పాటు క్షత్రియులు కూడా అందరికీ అందుబాటులో తీసుకువచ్చే విధంగా తమ యోగా సెంటర్ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్సి యోగా, నేను ఇంటర్నేషనల్ యోగా రెఫరీ మరియు గత సంవత్సరం జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో నేను ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ గేమ్స్లో జడ్జిగా పాల్గొనడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ గేమ్స్ కాంపిటీషన్స్లో కూడా నేను జడ్జిగా పాల్గొంటున్నాను. ఈరోజు కాళహస్తిలోని శ్రీ శివసాయి యోగా సెంటర్ వారు నిర్వహించినటువంటి తలపెట్టిన ఈ ఐలం సుజాత గారి ఆధ్వర్యంలో ఈ క్రియ అనేది ఏది సూత్రనీతి జలనీతి క్రియ అనేది శిక్షణ ఇవ్వడానికి నేను ఇక్కడికి రావడం జరిగిందండి. శ్రీకాళహస్తి పట్టణంలోని ఉప్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం 2వ రోజున మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు అమ్మవారిని అర్ధనారీశ్వర రూపంలో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలో అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉప్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం 2వ రోజున మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు అమ్మవారిని అర్ధనారీశ్వర రూపంలో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శివాని నివాజ్ఞ నాట్యాలయం నుంచి గురువు అరుణ ఆధ్వర్యంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హేమాన్విత, కృతి, శివాని, కిరణ్మయి, అక్షయ, చరిత, వర్షిణి, యోగేశ్వరి ప్రదర్శించిన చిన్నారుల నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అనంతరం చిన్నారులకు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మధుసూదన్ మరియు దసరా కమిటీ చైర్మన్ హరీష్ ఆధ్వర్యంలో అరుణ గురువురాలికి దుస్సాలవతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మధుసూదన్ మరియు దసరా కమిటీ చైర్మన్ హరీష్ మాట్లాడుతూ 1994 నుంచి ఈ ఆలయం నుంచి గత 29 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను అన్ని ఆలయాల నందు 10 రోజులు నిర్వహిస్తే ఈ ఆలయం నందు 12 రోజులు నిర్వహించడం ప్రత్యేకతని వారు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. పంటపూడి మధుసూదన్. ప్రతి దసరా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం పూట హోమాలు, సాయంకాల అలంకారము, ప్రసాద వినియోగం ఉంటుంది. ప్రతిరోజు కూడా సాయంకాలం పూట ఇలాగ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. శ్రీకాళహస్తిలోని శక్తి స్వరూపిణిలు దివ్య తేజో అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగించి అత్యంత భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శక్తి స్వరూపిణిల దివ్య అలంకారాలు దర్శించి భక్తులు తన్మయత్వంతో పరవశించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు విశేష అలంకారాలు చేపట్టారు. భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి విశేష దివ్య అలంకారాలు చేస్తూ అమ్మవారిని స్థానిక భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నల్లగంగమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. 7 గంగమ్మ తల్లి విశిష్ట దివ్య అలంకారాల్లో దర్శనమిచ్చారు. పొన్నాలమ్మకు విశేష పుష్పాలంకారాలు చేశారు. అంకమ్మ, అంకాలమ్మ ఆలయాల్లో విశేష పూజలు జరిపారు. వేడంలోని శ్రీ కాళికామాత ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీ సీతారామమ్మ దేవికి విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. ఆయా ఆలయాల్లో శక్తి స్వరూపాల్లో దివ్య మంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి మొక్కులు చెల్లించారు. ఏంటంటే ఆయనకి ఏం చెప్పండి మరువు మాల ఫోన్ చేస్తుంది అనుకో తిరిగి మన ఫోన్ అవుట్ ఆఫ్ ఏరియాలోనే ఉంటుంది మనిషి ఇంట్లో ఉంటాడు మీరు చేస్తే అదే మామూలుగా పర్సనల్గా పెట్టాలి
నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనంబ శ్రీ చంద్రఘంటాదేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మలు కలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా జరుగుతున్నాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనంబిక దేవి 3వ రోజు శ్రీ చంద్రఘంట దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ చంద్రఘంట దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ చంద్రఘంటాదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహారం చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు తెలిపారు. దక్షిణ కైలాస క్షేత్రంలో 3వ రోజు చంద్రఘంటాదేవిగా దివ్య దర్శనం అనుగ్రహించారు. ముత్యాలమ్మదేవి, అన్నపూర్ణదేవిగా, 7 గంగమ్మ తల్లి, చంద్రఘంటాదేవిగా, ఆలయంలోని దుర్గమ్మ గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 3వ రోజున ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తికి విశిష్టమైన చంద్రఘంటాదేవి అలంకారం చేశారు. మేళ తాళాల నడమ ఊరేగింపు సేవ నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ తల్లికి అన్నపూర్ణదేవిగా వరి కంకులతో విశిష్ట దివ్య అలంకారం చేశారు. వరి కంకులతో చేసిన అన్నపూర్ణాదేవి అలంకారం భక్తుల్ని ఆధ్యాత్మిక ఆనందానికి గురి చేసింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 19న జరగనున్న గరుడ సేవ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు వెల్లడించారు. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 19న జరగనున్న గరుడ సేవ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ నెల 19న గరుడ వాహన సేవకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గరుడ సేవ రోజు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. అలిపిరి వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, బయట ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల అనుమతి లేదన్నారు. తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15,000 వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. తిరుమాడ వీధి గ్యాలరీలో 1,20,000 మందికి మాత్రమే సామర్థ్యం ఉందన్నారు. గరుడ వాహనం సమయంలో మాడ వీధుల్లోకి వెళ్లే విధంగా 5 క్యూలైన్ పాయింట్ ఏర్పాటు చేశారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. చిన్నపిల్లలకు జియో ట్యాగింగ్ విధానం అందుబాటులోకి ఉంటుందని, దిగువ ఘాట్ రోడ్లో నిబంధనలు పాటిస్తూ వాహనాలు వెళ్లాలన్నారు. తిరుపతి నగరంలో గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ ఆంక్షలు అమలు, వాహనాల మళ్లింపు, నిర్దేశించిన పార్కింగ్లో వాహనాలు నిలపాలన్నారు. నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అలాగే ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోలీస్ యంత్రాంగం సన్నాహితం ఉంది. సో ముఖ్యంగా మనకి గరుడ సేవ రోజు వివిధ ప్రాంతాల నుంచి బస్సులో కానీ రైల్లో కానీ పబ్లిక్ ఎక్కువ పిలిగ్రిమ్స్ వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ తిరుమలకు వెళ్తుంటారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అలాగే బస్సు సర్వీసులు కూడా పెంచడం జరిగింది. సో అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4 వీలర్స్ వివిధ ప్రాంతాల నుంచి
తిరుపతి వచ్చే వాళ్ళందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్లో అంతా కూడా హోల్డింగ్ పాయింట్స్ అలాగే వెహికల్ పాస్ ఇస్తున్నామండి. ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. పాస్ టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు. టీటీడీ వాళ్ళు మరియు పోలీస్ యంత్రాంగం ఇద్దరు కలిసి ఆ పాస్ ఇస్తున్నారు. ఈ పాస్ కేవలం అలిపిరి ఎంట్రీ కోసమే అండి. అలాగే మా స్టాటిస్టిక్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అది. సో దయచేసి బయట నుంచి వచ్చే ప్రాంతాల్లోంచి 4 వీలర్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా నోటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఈ పాస్ ఇష్యూ సెంటర్స్లో పాస్ తీసుకొని అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల వెళ్ళాలని కోరుకుంటున్నాం. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమల వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. 3వ రోజు వాహన సేవలో భాగంగా ఈరోజు ఉదయం తిరుమల వీధుల్లో సింహ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఇత్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమల వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియ్యంగాల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతము. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏనుగులు ఘీంకారాలు చేసి భక్తులను భయోందోళనకు గురిచేశాయి. రాజసంకు చిహ్నంగా ఏనుగులను గుర్రాలు అశ్వాలు వృషభాలను ప్రతి వాహన సేవకు ఉపయోగిస్తుంటారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి హంస వాహనం జరుగుతున్న సమయంలో హైగ్రీవ ఆలయం వద్దకు చేరుకోగా గ్యాలరీలో ఉన్న ఓ చిన్నారి ఆనందంతో ఏనుగు అంటూ గట్టిగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ 4 గజరాజులు ఘీంకారాలు చేస్తూ అలజడి సృష్టించాయి. వెంటనే అప్రమత్తమైన మావటీలు వాటిని అదుపులోకి తీసుకుని రావడంతో భక్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగులకు చెరుకు గడలను అందించి ఏనుగు గోశాలకు తరలించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తి పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. దేశం మొత్తం జగన్ సంక్షేమ పాలన వైపు చూస్తూ ఉందన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. చంద్రబాబు అక్రమ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో 8 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు. వ్యాపారులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ భీమారావు సూచన. శ్రీకాళహస్తి అమ్మవారి ఆలయాల్లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారు. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. హంస సింహ వాహనాలపై దర్శనమిచ్చిన స్వామివారు. ఈ నెల 19న శ్రీవారి గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.